వైసీపీ నేత రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పేదలు తాగే మద్యం బ్రాండ్లు వైసీపీ ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో ఎక్కువ ధరకి అమ్ముతున్నారంటూ ఫైర్ అయ్యారు. నాణ్యత కలిగిన మద్యం అమ్ముతామని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో అమ్మిన బ్రాండ్లనే ఇప్పుడు అమ్ముతున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ప్రతి పల్లెలో బెల్ట్ షాపులు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ హయాంలో ఒక్క పల్లెలో అయినా బెల్ట్ షాపు ఉందని నిరూపిస్తే రాజకీయాలలో పోటీ ఇచ్చేయనంటూ సవాల్ విసిరారు. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాశరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు, మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకునేవు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకునేవు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు, మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు. 4384 షాపులు నువ్వు పెడితే 2014-19లో 19 నుంచి 24కు 2982 షాపులు పెట్టినాడు ఆయన. అదే దాదాపుగా 2000 షాపులను తగ్గించగలిగినాడు. గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు. ఈరోజు పల్లెకు 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రజలారా, సత్యం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం అంతా ఎన్నికలు